పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. ఈరోజు నూతన సంవత్సరం వచ్చిందంటేనే మొదటి పండుగ సంక్రాంతి. ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుము. మరి అంగరంగ వైభవంగా ఎంతో మన సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించే విధంగా జరిగేటువంటి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు మన ఆడపడుచులందరూ బ్రహ్మాండంగా ఇండ్ల దగ్గర ముగ్గులేసుకొని పిండి వంటలతోని మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా మరి కార్యక్రమాలు చేసుకోవడం, మరి రైతులు కానివ్వండి, గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఎంతో సంతోషంగా రైతాంగము పాడి పంటలతోని సుఖ సంతోషాలతో ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టడం. మరి ఈరోజు ఈ ప్రాంతంలో మా మిత్రులు, యువకులు అందరూ కూడా మరి బ్రహ్మాండంగా సంక్రాంతి చేసుకుందామనేటువంటి ఉద్దేశంతో, ఒకప్పుడు మా చిన్నతనంలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఒక 4 నెలల ముందు నుంచే పతంగులు ఎగిరేసుకుంటుండే. మాంజా కూడా మేమే తయారు చేస్తుంటే ఏ వీధిలో చూసినా, ఏ బస్తీలో చూసినా, ఏ గల్లీలో చూసినా మరి పతంగులు ఎగిరేసుకోవడం అనేది సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి పండుగ. కానీ మన దేశంలో వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత మన పండుగలకు, మన సాంప్రదాయాలకు చర్మగీతం పాడి నేను తల్లిదండ్రులకు, పేరెంట్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన పండుగలు, ఈ దేశంలో గొప్ప పండుగలు, తెలుగు పండుగలు అనేటివి చాలా బ్రహ్మాండమైనటువంటి పండుగలు. చిన్నతనం నుంచే పండుగల యొక్క గొప్పతనం పిల్లలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మరి సంక్రాంతి వచ్చిందంటే ఆ సంక్రాంతి పండుగ యొక్క గొప్పతనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఈరోజు పండుగ అయినా కానీ ఎక్కడ పతంగులు కనిపిస్తలేవు. అదే మా చిన్నతనంలో చూస్తే ఎక్కడ చూసినా పతంగులు ఉంటుండే. ఏ ప్రాంతంలో పోయినా, ఏ బస్తీలో పోయినా, ఎక్కడ చూసినా దాబాల మీద కూడా పతంగులు ఎగిరేసుకునేటువంటి సంస్కృతి, మన సాంప్రదాయాలు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అనేది చాలా ఘనంగా, బ్రహ్మాండంగా మరి మన తెలుగు వాళ్ళు ప్రత్యేకించి యావత్ దేశంలో, ప్రపంచంలో, సరే నార్త్ ఇండియన్స్ కూడా సంక్రాంతి చేస్తారు, బట్ తెలుగు వాళ్ళు పండుగ సంస్కృతి సాంప్రదాయాలతోని గొప్ప వాతావరణంలో మన పండుగలు జరుగుతాయి. అందుకే చిత్రాలు ఏవైతే ఫిలిమ్స్ ఉన్నాయో సంక్రాంతికి బ్రహ్మాండంగా 4-5 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఆ గొప్పతనాన్ని మరి చాటి చెప్పాలంటే ఇది సంక్రాంతి కంటే ముందు ఒక 2-3 నెలల ముందు పెద్ద అవేర్నెస్ కార్యక్రమాన్ని నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మీ మాధ్యమాల ద్వారా ఈ పండుగ యొక్క గొప్పతనాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు టెలికాస్ట్ చేసినట్టయితే ప్రజలలో అవేర్నెస్ రావడం, తప్పకుండా పేరెంట్స్ పిల్లలకు కూడా చెప్పుకొని ఈ పండుగ గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఉంటుంది. మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఉన్నా. అందరూ పిల్ల పాపలతోని సంతోషంగా ఉండాలి, మన పండుగలు బ్రహ్మాండంగా జరుపుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చైనా మాంజా, ఈ చైనా మాంజా అనేది ఒక ప్రమాదకరమైనటువంటి మాంజా. దాన్ని దయచేసి వాడకండి. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం చట్టపరమైనటువంటి చర్యలు సీరియస్గా తీసుకుంటున్నప్పటికీ అక్కడక్కడ చైనా మాంజా వల్ల మరి ప్రమాదాలు, కొంతమందికి ప్రాణాపాయం కూడా జరిగినటువంటి సందర్భాలను కూడా చూస్తున్నాం. కాబట్టి చైనా మాంజా ఎవరు వాడొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.